హే గైస్, నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. నా పేరు క్రాంతి కుమార్. వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 57. ఈ వీడియోలో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చేసాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న క్వశ్చన్. మౌంట్ ఎవరెస్ట్ని కనిపెట్టక ముందు ఈ ప్రపంచంలో అతి పెద్ద పర్వతం ఏంటి? వీడియో అయిపోయే వరకు మీకు టైం ఉంది, బాగా ఆలోచించి ఆన్సర్ ఏంటో కింద కామెంట్లో నాకు చెప్పండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అదృష్టం ఏ వైపు నుండి వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు మనకు అవసరం లేవనుకున్న వస్తువులే మనల్ని కోటీశ్వరులను చేస్తాయి. ఇదే టైప్లో థాయిలాండ్కి చెందిన మొహిపెన్ అనే వ్యక్తికి అదృష్టం వరించింది. రోజులానే ఆ రోజు కూడా చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. అతనికి 7 కేజీలు బరువున్న చపాతీ పిండి లాంటిది దొరికింది. ఏంటా అని ఇంటికి తీసుకెళ్లి ఆరా తీస్తే అది తిమింగలం వాంతి అని తెలిసింది. అండ్ దాని ఖరీదు 2,10,00,000 రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఫ్లోటింగ్ గోల్డ్గా పిలువబడే ఈ అరుదైన పదార్థాన్ని ఖరీదైన సెంట్స్లో ఉపయోగిస్తారు. పోర్చుగల్ అల్కోబాగా మానిస్ట్రీలో యాంటీ గ్లూటమీ అనే ఒక డోర్ ఉంది. దీని వెడల్పు కేవలం 1 అడుగు మాత్రమే ఉంటుంది. అక్కడ ఉండే మాంక్స్ ఆహారం తినాలంటే ఆ తలుపు లోపల నుండి వెళ్ళి అక్కడ ఆహారం తెచ్చుకొని తినాలి. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇన్ కేస్ వాళ్ళ తలుపులో పట్టకపోతే వాళ్ళని ఆహారం తినడానికి అనుమతించరు. అంటే దాని అర్థం వాళ్ళ ఉపవాసం ఉండి బరువు తగ్గి అప్పుడు ఆ సన్నని తలుపుల నుండి వెళ్ళి ఆహారం తెచ్చుకొని తినాలి. అలా వెళ్ళిన మాంక్స్కి 2 మసాలా దోశలు, 4 వడలు. 2 వడలు. ఛత్తీస్గఢ్కి చెందిన రాజేశ్వరి అనే పాప ఒక వింత చర్మ సమస్యతో జన్మించింది. ఈ పాపకు ఇక్చియోసిస్ హిస్ట్రిక్స్ అనే డిసీజ్ ఉంది. దీనివల్ల తన శరీరం అంతా రాయిలా అవుతుంది. ముఖం తప్ప మిగతా శరీరం అంతా చిన్న చిన్న రాళ్ళులా ఉంటుంది. ఈ జబ్బుకి ప్రస్తుతం ఎలాంటి మందు లేదు. చాలామంది డాక్టర్స్ చూశారు, కానీ దాన్ని నయం చేయటం ఎవరి వల్ల కాలేదు. ఇది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. 1935లో 2 వ్యక్తులు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళారు. వాళ్ళకి ఒక పెద్ద టైగర్ షార్క్ దొరికింది. దాన్ని ఆ దగ్గరలో ఉన్న ఒక లోకల్ యాక్వేరియంకి డొనేట్ చేశారు. సో అంతా బాగానే ఉంది. ఒకరోజు ఆ షార్క్ నోట్లో నుంచి ఒక మనిషి చెయ్యి బయటకు వచ్చింది. అది చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ఇంకోటి, ఆ చెయ్యిని చేప కొరికినట్లు లేదు, ఎవరో నీట్గా కత్తితో కోసినట్లు ఉంది. చాలా కష్టపడి ఆ చేతికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ని తీసి పరిశీలిస్తే ఆ ఫింగర్ ప్రింట్స్ జేమ్స్ స్మిత్ అనే వ్యక్తివని తేలింది. అతను కొన్ని వారాల క్రితమే కనిపించకుండా పోయాడు. సో పోలీసులు మర్డర్ కేసు ఫైల్ చేసి అతన్ని చంపిన క్రిమినల్స్ని పట్టుకున్నారు. ఇన్ కేస్ వాళ్ళకి ఆ చేప దొరక్కపోయినా, ఆ చేపలో నుండి చెయ్యి బయటికి రాకపోయినా జేమ్స్ స్మిత్ హత్యకు గురయ్యాడని ఎవరికీ తెలిసేది కాదు. దీన్నే చేపకి చిక్కిన దొంగలు అంటారు. జనరల్గా వాటర్ బాటిల్ అంటే ఎంత ఉంటుంది? 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ లేదా 100 రూపీస్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వాటర్ బాటిల్ని కొనాలంటే 43 లక్షల రూపాయలు కావాలి. ఆ బాటిల్ పేరే యాక్వా డి క్రిస్టాలియో ట్రిబిటో ఏ మొడిగ్లియాని. ఏం పేర్రా నాయనా. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన బాటిల్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. దీన్ని 24 క్యారెట్ గోల్డ్తో తయారు చేశారు. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అదొక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇండియాలో అతి ఖరీదైన హోటల్ జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్. ఇక్కడ ఒక రాత్రి ఉండాలంటే 6 నుంచి 7.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. దీన్ని 1835లో రామ్ సింగ్ II అనే రాజు నిర్మించాడు. ఎంత లగ్జరీ హోటల్ అయినా ఒక రోజుకి 6 లక్షలు అంటే ఇట్స్ టూ మచ్. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా చీ అంటారు. ఒక స్టడీ ప్రకారం మగవారి సంకలో ఉండే చెమటని ఆడవారి పెదాలకి రాస్తే వాళ్ళు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారంట. వాళ్ళ మానసిక స్థితి మెరుగుపడుతుందంట. అంతేకాకుండా వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యులేట్ అవుతుందంట. ఇన్ కేస్ మీరు ముందు ఫ్యాక్ట్కి చీ అనకపోతే ఇప్పుడు ఖచ్చితంగా చీ అంటారు. అమెరికాకి చెందిన లైలా అనే యువతికి ముఖం మీద భయంకరంగా మొటిమలు ఉండేవి. తనకు తెలిసిన వారు ఎవరో కుక్క మూత్రంలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, కాల్షియం అధిక మొత్తంలో ఉంటాయని, దీనివల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుందని సలహా ఇచ్చారంట. అప్పటి నుండి ఆమె కుక్క మూత్రం తాగటం మొదలుపెట్టింది. స్టార్టింగ్లో చండాలంగా ఉండేది, కానీ తర్వాత అలవాటు అయిపోయిందని చెప్పింది. తను రోజుకి 5-6 గ్లాసులు కుక్క మూత్రాన్ని తాగుతుంది. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ ట్రిక్ తనకి పనిచేసింది. కుక్క మూత్రం తాగిన తర్వాత తన ముఖం స్మూత్గా అయిందంట. అరే ఏంట్రా ఇది?
రష్యాకి చెందిన సైంటిస్టులు ఆర్కిటిక్లోని దట్టమైన ఐస్ నుండి 300 పురుగుల్ని తీశారు. ఇవి చాలా ఏళ్ల క్రితం నాటివి. వాటిని వెచ్చపరచగానే 2 పురుగులు కదలటం స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ఒకటి 32,000 సంవత్సరాల క్రితంవి, ఇంకోటి 41,700 సంవత్సరాల క్రితంవి. అన్ని వేల సంవత్సరాల క్రితం నాటివి ఇంకా బ్రతికి ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. కేజీఎఫ్ మూవీ చూసిన వాళ్ళందరికీ దాంట్లో విలన్ గరుడ గుర్తుండే ఉంటాడు. అతని అసలు పేరు రామ్. నిజానికి ఇతను ఎవరో తెలుసా? హీరో యష్కి పర్సనల్ బాడీ గార్డ్ అండ్ డ్రైవర్. తన దగ్గర 12 సంవత్సరాలు పనిచేశాడు. ఆ మూవీ డైరెక్టర్ హీరో యష్తో స్టోరీ డిస్కషన్ అప్పుడు గరుడాని చూసి విలన్ రోల్కి సెలెక్ట్ చేశాడు. అతనికి 1 year యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. నికోల్ టెస్లా చనిపోయిన రోజే ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తి అయ్యాడు. అతను ధనిక వ్యక్తి అవడానికి కారణం అతని కంపెనీ టెస్లా. తన పేరు కంపెనీకి పెట్టుకున్నందుకు నికోల్ టెస్లా ఇలాన్ మస్క్ని బాగా బ్లెస్ చేస్తున్నట్లున్నాడు. మనం సూపర్ మార్కెట్కి వెళ్తే పెద్ద బాస్కెట్ తీసుకొని మనకు కావాల్సిన వస్తువులని దాంట్లో వేసుకొని మోసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ వేయించుకుంటాం. ఈ శ్రమని తగ్గించడానికి సౌత్ కొరియా వాళ్ళు వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ షాపింగ్ సెంటర్ని ఓపెన్ చేశారు. ఇక్కడ మీకు కావాల్సిన ఐటమ్ని ఎల్సిడి స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్ని కౌంటర్ దగ్గర ప్యాక్ చేసి రెడీగా ఉంటాయి. ఏం టెక్నాలజీ గురు! దీనివల్ల దొంగతనాలు కూడా ఉండవు. ఎవరైనా బరువు ఎక్కువ ఉంటే ఏం చేస్తారు? తగ్గడానికి ట్రై చేస్తారు. కానీ అమెరికాకి చెందిన డోనా సింప్సన్ స్టోరీ చాలా డిఫరెంట్. ఇప్పుడు తన వెయిట్ 270 kgs. అంత వెయిట్ ఎలా పెరిగిందో కంటే ఎందుకు పెరిగిందో మనం తెలుసుకోవాలి. తనకి బరువు పెరగడం అంటే చాలా ఇష్టం. బరువు పెరగాలని రోజు ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటుంది, ఎక్కువ జంక్ ఫుడ్ మాత్రమే తింటుంది. తన టార్గెట్ 450 kgs అవ్వాలని. అందుకే డైలీ కేవలం ఫుడ్ మీద 5,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. తనకి ఒక వెబ్సైట్ కూడా ఉంది. దాంట్లో తను ఆహారం తింటున్న వీడియోస్ని పెడుతుంది. కామెడీ ఏంటంటే జనాలు డబ్బులు కట్టి మరీ ఆ వీడియోస్ని చూస్తారు. రీసెంట్గా విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సినిమా పేరు లైగర్ సాలా క్రాస్ బ్రీడ్. నిజానికి లైగర్ అనే జంతువు ఉంది. మగసింహానికి ఆడపులికి పుట్టిన జంతువునే లైగర్ అంటారు. ఇది బేసిక్గా ఈ 2 జంతువుల కంటే పెద్దగా కనిపిస్తుంది. ఇలాంటివి ప్రస్తుతం దాదాపు 100 జంతువుల దాకా ఉన్నాయి. దాంట్లో 30% అమెరికాలోనే ఉన్నాయి. మగపులికి ఆడసింహానికి పుట్టిన జంతువుని టైగాన్ అంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ నేను స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో కూడా కింద కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.